హనుమాన్ జయంతి వేడుకలు ముషంపల్ రోడ్లోని మారుతి మందిరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భక్తులు అత్యంత శ్రద్ధాభక్తులతో పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా మారుతి మందిరంలో అత్యంత వైభవంగా ప్రాతకాల వేళలో హనుమాన్ అభిషేకాలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకం, హోమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం నేతాపురం కళాకారులచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు కంచెల భాస్కర్ రెడ్డి, మంత్రవాది శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ మారుతి మందిరంలో ఎంతో మంది భక్తులు తమ కష్టాలను తొలగించుకొని సుఖ సంతోషాల్ని పొందారని తెలిపారు. శ్రీరామనవమి మొదలు అన్ని కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగే మారుతి మందిరంలో భక్తులకు ఎల్లవేళలా హనుమాన్ ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు త్యాగానంద స్వాములు, ఆదుర్తి గిరిరాజు, సోమశేఖర్ రెడ్డి, గంగుల వెంకటేశ్వర్లు, జూలకంటి సుధాకర్ రెడ్డి, నామాల నరసింహ, నీరజ, గంట లక్ష్మమ్మ, దుగ్గ్యాల ప్రసాద్, వట్టికోట కృష్ణయ్య, నాళ్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జై జై మారుతి. ఈరోజు మారుతి ఆంజనేయ స్వామి జన్మదిన సందర్భంగా ఈరోజు మనం పెద్ద ఎత్తున ఈ గుళ్ళో కార్యక్రమాలు చేసుకున్నాం. అభిషేకాలు, హోమము, దాని తర్వాత భజన కార్యక్రమం కూడా చేశాము. ఈ భజన కార్యక్రమంలో నేతాపురం భక్తులు భజన బృందం వాళ్ళు శ్రీరామ భజన బృందం మన ఆలయానికి ఇచ్చేసి వాళ్ళు పెద్ద ఎత్తున భజన చేసారు. వారికి చిన్న సన్మానం చేయడం జరిగింది. దాని తర్వాత వారికి ఈ మారుతి మందిరం భక్తులకు అందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు హనుమత్ జయంతి శుభ సందర్భంలో మారుతి మందిరం ముషంపల్లి రోడ్లో గల ఈ దేవాలయంలో చాలా గొప్పగా ప్రాతకాల సమయం నుంచే మారుతి వారికి అభిషేకము, తర్వాత హోమము, దాని తర్వాత నేతాపురం నుంచి మన నర్సిరెడ్డి గారి భజన బృందం, సీతారామ భజన బృందం, అదేవిధంగా వారి సభ్యులు మన గంగాపురం వెంకటేశ్వర్లు, వీళ్ళందరూ కలిసి వాళ్ళ మహిళలు వీళ్ళంతా కలిసి ఉదయం నుంచి మరి దేవాలయంలో, ఎందుకంటే దేవుడికి సంకీర్తన అనేది చాలా అవసరం కాబట్టి ఉదయం నుంచి హనుమాన్కి సంబంధించిన, సీతారామచంద్ర స్వామి వారికి సంబంధించిన సంకీర్తనలన్నీ పాడి గుడిని చాలా పవిత్రమైన ఒక హృదయంతో మరి హనుమాన్ జయంతి సందర్భంగా గొప్ప కార్యక్రమాన్ని వీళ్ళు నిర్వహించారు. అయితే నేతాపురంకి సంబంధించి నర్సిరెడ్డి గారికి సంబంధించిన సీతారామ భక్త బృందానికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.